రాజ్ తరుణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పంచమనార్. అయితే రాజ్ తరుణ్ గారు ఈ పంచమనార్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భలే ఉన్నాడే. అయితే ఈ భలే ఉన్నాడే మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే భలే ఉన్నాడే మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే భలే ఉన్నాడే మూవీతో రాజ్ తరుణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాజ్ తరుణ్ గారు భలే ఉన్నాడే మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పంచమనార్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాజ్ తరుణ్ గారు. చూడాలి రాజ్ తరుణ్ గారికి ఈ పంచమనార్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పంచమనార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పంచమనార్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రాశి సింగ్ గారు. అయితే రాశి సింగ్ గారు ఈ పంచమనార్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ప్రసన్నవదనం. అయితే ప్రసన్నవదనం మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ప్రసన్నవదనం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ప్రసన్నవదనం మూవీతో రాశి సింగ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశి సింగ్ గారు ప్రసన్నవదనం మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పంచమనార్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాశి సింగ్ గారు. చూడాలి రాశి సింగ్ గారికి ఈ పంచమనార్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పంచమనార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పంచమనార్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం పంచమనార్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే పంచమనార్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే పంచమనార్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ పంచమనార్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ పంచమనార్ మూవీని ఈ డిసెంబర్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి పంచమనార్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ పంచమనార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.